శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. 9వ తేదీ ఫిబ్రవరి సోమవారం 2026 నాటి దినఫలాలు. మేషరాశి వారికి లాభస్థానంలో ఉన్నటువంటి రాహు సంచారము, శుక్ర సంచారము, బుధ సంచారము చాలా అద్భుతంగా ఉన్నాయి. దశమ స్థానంలో ఉన్నటువంటి రవి గారి సంచారం చాలా చాలా బాగుంది. అలాగే ధన ఆదాయం విషయంలో బాగుంది, అన్నదమ్ముల సహాయ సహకార విషయంలో బాగుంది, కొనుగోలు అమ్మకాల విషయంలో బాగుంది, మాతృవర్గ రీత్యా బాగుంది, పితృవర్గ రీత్యా బాగుంది. సప్తమ స్థానంలో చంద్రుడి యొక్క సంచారము ఉంటూ 10 మందితోనూ మీరు ఇంటరాక్ట్ అయ్యేటటువంటి విషయం ఏదైతే ఉందో అది బాగుంది. ఇలా ఎన్నో రకాలుగా మీకు బాగుంది అని చెప్పచ్చు. లాభస్థానం 3 గ్రహాలతో శుభయుక్తమైనందున చాలా చాలా శుభ ఫలితాలు. అలాగే సప్తమ స్థానం కూడా చాలా బాగున్నందున మీరు ఊహించిన దానికన్నా అధిక మొత్తంలోనే ఈ రోజున పనులు అయిపోయాయి అని విని మీరు ప్రశాంత చిత్తంతో ఉంటారు. ఇది చెప్పదగినటువంటి సూచనగా తెలియచేస్తూ ఉన్నాను. వివాహాది శుభకార్యాలు కూడా బాగా దగ్గరికి వస్తాయి. కుటుంబ జీవితం ప్రారంభమవుతుంది. ఈ మధ్యనే వివాహాలైన వారికి ఇంకా ఎన్నో విధాలుగా మనశ్శాంతి ఉంటుంది. మాతృవర్గ రీత్యా సేవ చేయండి, పితృవర్గ రీత్యా సేవ చేయండి. అనుకున్న పనులు అనుకున్నట్టుగా జరగడానికి ఒక్క మాతృ దీవెన చాలు. ఏ రకమైనటువంటి గ్రహ దోషాలనైనా తీసివేయగల శక్తి మాతృమూర్తి గారికే ఉంది. ఆమె సాధారణ గృహిణి లాగానే కనబడవచ్చు, కానీ ఆమె ఆశీస్సు చాలా బలత్తరమైనది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. నవగ్రహ స్తోత్రాలు పఠించండి, నవ ధాన్యాలు దానం ఇవ్వండి, చక్కగా అభివృద్ధికి బాటలు వేసుకోవడానికి ప్రయత్నం చేయండి. వృషభ రాశి వారికి ద్వితీయం లాభం అత్యద్భుతంగా యోగిస్తూ ఉండగా షష్ఠ స్థానంలో చంద్రుడు ఉన్నారు. అలాగే దశమ స్థానంలో శుక్రాచార్యుల వారు ఉన్నారు. వెరసి 4 గ్రహాల యొక్క యోగ్యత చాలా చాలా మంచి అభివృద్ధికరమైనటువంటి ఫలితాలు మీకు ఇవ్వడానికి గ్రహస్థితులు ఉన్నాయి. ఊహించని విధంగా ధన లాభాలు ఉంటాయి, వస్త్ర లాభాలు ఉంటాయి, ఎన్నో విధాలుగా బాగుంది. వాక్కు బాగుంది, పరపతి బాగుంది. అలాగే వివాహాది శుభకార్యాలు కుదిరే విధంగా ఉంది. శుభకార్యాలలో ఎక్కువగా పాల్గొనేది కనిపిస్తోంది. మృష్టాన్న భోజనాలు చేసేది కనిపిస్తోంది. ఈ విధంగా ఈ శుభకార్యాల పరంపరలో మీరు ఉంటారు అని చెప్పచ్చు. అంత బాగున్నాయి గ్రహస్థితులు. అయితే లలిత సహస్రనామ స్తోత్ర పారాయణాన్ని విడవకుండా చెయ్యండి. మీ జీవితాశయాన్ని కూడా విడవకండి. జీవితాశయం సాధించేటటువంటి ఆ ఫలితాలు ఇచ్చే గ్రహస్థితులు ఇప్పుడు మీకున్నాయి. ఏదో ఒక క్షణాన మీకు విజయం వచ్చేస్తుంది. మీరు ఒక జీవితాశయాన్ని కూడా ఏర్పాటు చేసుకోండి. ఈ ఆశయ సాధనలో, ఈ కృషిలో మీకు మరింతగా గుర్తింపు వస్తుంది, మరింతగా మీ కృషి ఫలిస్తుంది. ఇవన్నీ కూడా చెప్పదగ్గ సూచనలే అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. లలితా సహస్రనామ స్తోత్ర పారాయణతో పాటుగా నవగ్రహ స్తోత్రాలు కూడా పఠించండి, మరింత ప్రశాంతంగా ఉంటారు. మిథున రాశి వారికి రాశిలో ఉన్నటువంటి గురువుగారు చాలా చాలా బాగుంటూ ఉండగా తృతీయంలో ఉన్నటువంటి కేతువు బ్రహ్మాండమైన పరిస్థితుల్లో ఉన్నారు. అలాగే నవమ స్థానంలో శుక్రాచార్యుల వారు బాగున్నారు. వెరసి 3 గ్రహాల యొక్క ఉనికి మిథున రాశి వారికి చాలా బాగుంది అని చెప్పచ్చు. వినోద కాలక్షేపాలు ఉంటాయి, విందు భోజనాలు ఉంటాయి. అలాగే శుభకార్యాలలో పాల్గొనడం అనేది ఉంటుంది. మీ పరువు ప్రతిష్టలు పెరుగుతాయి. మాట తీరు చాలా చాలా బాగుంటుంది. సంతాన పరంగా బాగుంటారు. భార్యాభర్తల ఐకమత్యం పరంగా కూడా బాగున్నారు. పిత్రార్జితాలు చేతికి అందడానికి అవకాశం ఉంది. అలాగే అడ్మినిస్ట్రేషన్ పవర్ చాలా చాలా బాగా పెరుగుతుంది. ఇది కూడా చాలా చెప్పదగినటువంటి సూచన. అతి కొద్ది రోజుల్లోనే మీ పై అధికారులు మిమ్మల్ని గుర్తిస్తారు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇక విష్ణు సహస్రనామ పారాయణ స్తోత్రాలు తప్పనిసరిగా పఠించండి. అద్భుతమైన ప్రశాంతత కానీ అభివృద్ధి కానీ మీ సొంతమై కూర్చుంటుంది. చాలా విషయాలలో మౌనంగా ఉండడం చాలా మంచిది, కాబట్టి మౌనంగానే ఉంటూ ఇవన్నీ కూడా ఆచరించుకోండి అని చెప్పి మరొకసారి తెలియజేస్తూ కర్కాటక రాశి వారికి వ్యయస్థానంలో ఉన్నటువంటి గురువు గారి యొక్క సంచారము చాలా చాలా బాగుంటూ ఉండగా నవమ స్థానంలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారి సంచారం కూడా చాలా బాగుంది. ఈ 2 గ్రహాల యొక్క ఉనికి మాత్రమే కర్కాటక రాశికి బాగుంటుంది. అష్టమ స్థానంలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారి సంచారమే
చక్కగా యోగిస్తూ ఉంది. ఈ 2 గ్రహాల యొక్క యోగ్యత మాత్రమే కర్కాటక రాశికి అనుకూలంగా ఉంది. అయితే వీళ్ళు గురు బలాన్ని పెంచుకోవాలి, అలాగే గ్రహ బలాన్ని పెంచుకోవాలి. వ్యయ స్థానంలో గురుగారు శుభకార్యాలను ఇస్తారు. శుభకరమైనటువంటి పనులన్నిటి మీద కూడా ధనాన్ని ఖర్చు పెట్టిస్తారు, కాలాన్ని ఖర్చు పెట్టిస్తారు. మరి మిగతా గెయిన్స్ మాట ఏమిటండి అంటే ఇప్పుడే రావు. రాశిలోకి గురువుగారు రాబోతూ ఉన్నప్పటి దగ్గర నుంచి మొదలవుతుంది. ఇప్పుడు ఇంకా వక్రంలోనే ఉన్నారు కాబట్టి ఇంకా ప్రారంభం కాలేదు మీకు. ఇది కూడా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. అయితే చాలా చక్కగా ఆనందం వెళ్ళి విరుస్తూ ఉంటుంది. మాతృవర్గ రీత్యా బాగుంటారు. కుటుంబ జీవితంలో కూడా కొంచెం సుఖశాంతులు ఏర్పడినట్టుగా ఉంటాయి. దూర ప్రాంత ప్రయాణాలు చేసేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. పితృవర్గ రీత్యా ఏదైనా ధనలాభం ఉండేటటువంటి పరిస్థితి కనబడుతోంది. వివాహాది శుభకార్యాలకి కొంచెం ఆలస్యం అయ్యే పరిస్థితే కనిపిస్తోంది. అలాగే వైవాహిక జీవితంలో ఉన్నవారికి కొద్దిగా అభిప్రాయ భేదాలు వచ్చేటటువంటి పరిస్థితి కూడా కనిపిస్తోంది. ఏది ఏమైనా దుర్గామ్మ వారి పూజ, దుర్గా స్మరణ తప్పనిసరిగా చేసుకోండి. నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకోండి. మరింత సుఖముగా ఉండడానికి యోగా చెయ్యండి. ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. సింహరాశి. సింహరాశి వారికి రాశిలో ఉన్నటువంటి కేతువు, రాశిని చూస్తున్నటువంటి రాహువు, అష్టమ స్థానంలో ఉన్న శనిగారు, వీళ్ళ ముగ్గురు కూడా ఇప్పుడిప్పుడే కదలబోవడం లేదు కాబట్టి, రాశి మారడం లేదు కాబట్టి కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటూ ముందరికి వెళ్ళండి. తృతీయ స్థానంలో చంద్రుడు బాగున్నారు, షష్ఠ స్థానంలో రవి కుజులు బాగున్నారు, లాభస్థానంలో గురుగారు బాగున్నారు. వెరసి 4 గ్రహాల యొక్క ఉనికి చాలా బాగుంది. అదే మీకు చాలా లాభాలను ఇస్తుంది. అనేక కొత్త విధాలుగా పరిచయాల్ని పెంపొందింపజేస్తుంది. ఒక ఉన్నతమైనటువంటి వ్యక్తులతో మీరు స్నేహపూర్వక వాతావరణంలో ఉంటారు. ఇవి ముందర బలపడాలి ఇంకా అని చెప్పి కోరుకోండి. చక్కగా జరుగుతాయి. విజయావకాశాలు ఉన్నాయి. పూర్వం చేపట్టిన పనుల విషయంలో విజయావకాశాలు అందుకుంటారు. ఇక ఊహించని విధంగా ధనలాభం ఉంది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే దాని మీద అన్ని విషయాల్లోనూ జాగ్రత్తగానే ఉండాలి. కుటుంబమా జాగ్రత్తగా ఉండాలి. మనలో ఉన్నటువంటి మన కుటుంబ సభ్యులు, మన ఇంటిలో ఉన్నటువంటి కుటుంబ సభ్యులు ఎవరైనా ఎదురు తిరిగి మాట్లాడతారా, ఇలాంటి అపోహలు ఉండడానికి అవకాశం ఉంటుంది. అపోహలుగానే పరిగణించండి. ఇది చాలా చెప్పదగ్గ సూచనగా తెలియజేస్తూ నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకోవడం ద్వారా చాలా వరకు ప్రశాంత జీవితాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు. ఇది చేయండి. ప్రశాంతత తథ్యం. కన్యారాశి. కన్యారాశి వారికి షష్ఠ స్థానం బాగా యోగిస్తూ ఉంది రాహు గారి చేత, బుధుడి చేత. ఇక మిగతా గ్రహాలు ఏవైనా బాగున్నాయా అంటే అంతంత మాత్రంగా ఉన్నాయి తప్ప ఏవీ కూడా పూర్తిగా సానుకూల ఫలితాలు ఇవ్వబోవడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో 2 గ్రహాలు, అందున పెద్ద గ్రహం రాహువు షష్ఠ స్థానంలో యోగిస్తున్నారంటే అది మాటలైన విషయం కాదు. కుటుంబ జీవితంలో ఆదాయం ఎవరో ఒకళ్ళకి పెరిగేటటువంటి పరిస్థితి, అలాగే మీకు స్వయంగా ఆదాయం పెరిగేటటువంటి పరిస్థితి, ఏదో ఒక విధంగా లాభాలు వచ్చేటటువంటి పరిస్థితి, కుటుంబానికి వృద్ధి కనిపించేటటువంటి పరిస్థితి, అలాగే మనశ్శాంతితో ఉంటారు. స్థిర చరాస్తుల వృద్ధి జరుగుతుంది. ఏ విధాలుగా మీరు ఈ పని మనకు అవ్వట్లేదు అని వర్రీ అవుతున్నా దానికి పరిహారం చేసుకోండి. ఏదైనా సంతాన రీత్యా ఏదైనా మనకి కొంచెం ఇబ్బందిగా ఉంది ఏంటి అంటే కుజగ్రహ స్తోత్రాలు పఠించండి, కందులు దానం ఇవ్వండి. ఉద్యోగ జీవితంలో ఇబ్బందిగా ఉందా అనుకున్నట్టయితే పెసలు దానం ఇవ్వండి. అలాగే విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణాలు చెయ్యండి. లేదు మాకు స్థిరచరాస్తుల వృద్ధి తక్కువగా ఉంది అనుకుంటారా, శనగలు దానం ఇవ్వండి, గురుగ్రహ స్తోత్రాలు పఠించండి. ఇలాగా ఏ గ్రహానికి సంబంధించి ఇబ్బందులు ఉన్నాయో ఆ గ్రహానికి సంబంధించి పఠించండి. ఆ ధాన్యాన్ని దానం చేయండి. ఈరోజు ఇలా చేసినందువల్ల మీకు అత్యుత్తమమైన ఫలితాలు, చాలా అద్భుతమైన మానసిక ప్రశాంతత ఉంటుంది. అనుకున్న పనులు అనుకున్నట్టుగా జరగడానికి కూడా ఈ పరిహారాలు చక్కగా తోడ్పడతాయి అని చెప్పి తెలియజేస్తూ తులారాశి. తులారాశి వారికి పంచమ స్థానంలో శుక్రాచార్యుల వారి సంచారం బాగుంది.
షష్ఠ స్థానంలో శని గారు బాగున్నారు, నవమ స్థానంలో గురువు గారు బాగున్నారు, లాభ స్థానంలో కేతు బాగున్నారు, రాశిలో చంద్రుడు బాగున్నారు. వెరసి 5 గ్రహాల యొక్క ఉనికి చాలా చాలా బాగుంటూ ఉన్న కారణం చేత ఇక్కడ ప్రత్యేకంగా ఈ రోజున కళాకారుల గురించి చెప్పుకోవాలి. కళాకారులకి చాలా అద్భుతమైన కాలము, రాణింపు, పేరు ప్రతిష్టలు పెరగడము, కళలలో చక్కటి అభివృద్ధి కనిపించడము, అలాగే కీర్తి ప్రతిష్టలు పెరగడము, ఊహించని విధంగా ధనలాభాలు, ప్రదర్శనలు కూడా పెరుగుతాయి, చక్కటి ఆదాయం ఏర్పడుతుంది, దైవభక్తి బాగా ఉంటుంది, పిత్రార్జితాలు బాగుంటాయి, వివాహం కాని వారికి వివాహం అవుతుంది, చాలా ఉల్లాస ఉత్సాహాలతో కలిసి పనిచేస్తారు, మృష్టాన్న భోజనాలు ఉంటాయి, వినోద కాలక్షేపాలు ఉంటాయి, 10 మందితో కలిసిమెలిసి ఉండేది ఉంటుంది, అవకాశాలు పెంపొందింపజేసుకునే విధంగా మీ ప్రవర్తన ఉంటుంది, చాలా చక్కగా అందరితోనూ ఇంటరాక్ట్ అవుతూ ఉండడం వల్ల అదృష్టం కలిసి వచ్చిందా అన్నట్టుగా ఇంకా కొన్ని అవకాశాలు మీకు కలిసి వస్తాయి. చాలా చాలా బాగుంది, అన్ని వర్గాల వారికి బాగుంది, కళాకారులకి ఇంకా బాగుంది అని చెప్పి తెలియజేస్తున్నాను. లలితా సహస్రనామ స్తోత్ర పారాయణ చెయ్యండి, ఏమీ శంకలు పెట్టుకోవద్దు, మనకు అన్నీ బాగున్నాయి అనేటటువంటి విశ్వాసంతో ఉండండి. నిజంగానే మీకు అన్ని రకాలుగాను బాగుంది. ఎవరికైనా జన్మజాతకంలో బాలేదు అనుకుంటే నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేయండి, చక్కగా అన్నీ తొలగిపోయి, దోషాలన్నీ తొలగిపోయి యోగాలు పడతాయి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అద్భుతమైనటువంటి ప్రశాంతత, అభివృద్ధి మీ సొంతం. వృశ్చిక రాశి, వృశ్చిక రాశి వారికి తృతీయ స్థానం చాలా బాగా యోగిస్తోంది, చతుర్థం యోగిస్తోంది. ఈ 2 కూడా చాలా అద్భుతంగా యోగిస్తున్నాయి. తృతీయ స్థానంలో రవి కుజ సంచారం ఉంది, చతుర్థ స్థానంలో శుక్ర బుధుల సంచారం ఉంది. వెరసి 4 గ్రహాల యొక్క ఉనికి కూడా వృశ్చిక రాశి వారికి చాలా బలాన్ని ఇస్తుంది, శుభ ఫలితాలను ఇస్తుంది. మాతృవర్గ రీత్యా అనుకూల ఫలితాలు, అలాగే స్థిర చరాస్తుల రీత్యా అనుకూల ఫలితాలు, దగ్గర ప్రాంత ప్రయాణాలు కలిసి రావడము, బంధుమిత్రుల యొక్క ఆదరణ, అలాగే రాకపోకలు చాలా బాగుండడము, మనోబలం పెరగడము, విశ్వాసం పెరగడము, భగవంతుణ్ణి ఇంకా గట్టిగా మనము ప్రేయర్స్ చేయాలి, భగవంతుడికి మనకెందుకు ఈ పనులన్నీ అవ్వవు అనేటటువంటి ఒక గట్టి ఆలోచన మీలో వస్తుంది. దానిని సాధించుకుంటారు, తప్పనిసరిగా మీ దైవభక్తిని ఇనుమడింపజేసుకుంటారు. దైవం కూడా మీకు అనుకూలించే విధంగా తోడ్పడడానికే అతి కొద్ది రోజుల్లోనే మళ్ళీ గ్రహస్థితులన్నీ మారిపోబోతున్నాయి. ఇది మీ మనోబలానికి కారణమవుతుంది. వివాహాది శుభకార్యాలు కాస్త దగ్గరకు వస్తాయి, ప్రయత్నాలు మానకండి. ఉద్యోగ జీవితంలో చాలా వరకు శుభ సంఘటనలు ఉంటాయి, మీ మాట తీరు బాగుంటుంది, అన్నదమ్ముల సహాయ సహకారం బాగుంటుంది, అలాగే సుఖమైనటువంటి శాంతిగా ఉండేటటువంటి రోజు ఈ రోజు అని చెప్పి మీరు తెలుసుకుంటారు. హాయిగా ఉన్నాం, ఇవాళ ఏ చీకు చింత లేకుండా ప్రశాంతంగా గడిచిపోయింది అనుకుంటారు. నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేయండి, నవధాన్యాలు దానం ఇవ్వండి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. ఇంటి ఇలవెల్పు పూజ చెయ్యండి. ఎప్పుడైతే ఈ రకమైన పరిహారాలు చేశారో గ్రహస్థితులు అన్నీ కూడా చెడు చెయ్యకుండా ఉంటాయి. ఎప్పుడైతే మనకి చెడ్డ ఫలితం లేదో, మంచి ఫలితం వచ్చినా రాబోయినా పర్వాలా, చెడ్డ ఫలితం లేకుండా ఉంటే ప్రశాంతంగా జరిగిపోతుంది. ఇది మీరు గ్రహిస్తారు, గ్రహించుకుంటారు, భగవంతుడికి కృతజ్ఞత తెలియజేస్తారు. ధనుసు రాశి, ధనుసు రాశి వారికి తృతీయ స్థానంలో ఉన్నటువంటి బుధ రాహువులు చాలా బాగున్నారు. అలాగే సప్తమ స్థానంలో ఉన్నటువంటి గురువు గారు చాలా బాగున్నారు. ఇక ఏకాదశంలో ఉన్నటువంటి చంద్రుడు చెప్పనే అవసరం లేదు, బ్రహ్మాండమైనటువంటి ఫలితాన్ని ఇస్తారు. వెరసి ఈ 4 గ్రహాల యొక్క ఫలితాలు కూడా మిమ్మల్ని అందలం ఎక్కిస్తున్నాయని చెప్పచ్చు. అనుకోని విధంగా వచ్చేటటువంటి అవాంతరాలు ఏవైనా ఉన్నాయా అంటే అవి గురుబలం ద్వారా చక్కగా పరిష్కారం అయిపోతున్నాయి. ఇది మీకే ఆశ్చర్యం అనిపిస్తుంది. ఎంతో ఆనందం కలిగించే అంశాలు మనకి ఇప్పుడు జరుగుతున్నాయి. దైవం మనని పూర్తిగా కరుణిస్తున్నాడు. మనం ఇంకా ఇంకా భక్తి భావనని పెంచుకొని ఇంకా భగవంతుడికి ఏమైనా సేవలు చేయాలి అనుకుంటారు, సేవ చేస్తారు, దూర ప్రాంత దర్శనాలకు వెళ్ళొస్తారు, చక్కగా గురువుల్ని దర్శిస్తారు, ఆశీస్సులు తీసుకుంటారు. అలాగే మనోబలం పెరుగుతుంది, అనుకోని విధంగా విజయావకాశాలు కూడా వచ్చేస్తాయి. మీకు అసలు ఊహించలేదండి ఇంత త్వరగా మాకు సక్సెస్ వస్తుందని అనుకుంటారు. లాభాల బాటలో ఉన్నారు, వివాహాది శుభకార్యాలు కుదురుతాయి, మనశ్శాంతితో ఉంటారు.
అనేక విధాల ఆనందం వెల్లివిరుస్తూ ఉంటుంది. ఇదంతా కూడా గురుబలం వల్లనే సాధ్యమవుతోంది అని చెప్పి తెలుసుకుంటారు. విష్ణు సహస్రనామ పారాయణ చెయ్యండి. అలాగే అర్ధాష్టమ శని సంచారానికి గాను ఒక్కసారి శనిగారికి తైలాభిషేకం చేయండి. మరిన్ని మంచి ఫలితాలు మీ సొంతం. మకర రాశి. మకర రాశి వారికి తృతీయ స్థానంలో ఉన్నటువంటి శనిగారి సంచారం చాలా బాగుంది. ద్వితీయంలో ఉన్న శుక్ర బుధులు బాగున్నారు. అలాగే దశమ స్థానంలో ఉన్నటువంటి చంద్రుని యొక్క సంచారం కూడా చాలా అద్భుతంగా ఉంటూ ఉన్న కారణం చేత వెరసి ఈ 4 గ్రహాల యొక్క ఫలితాలు కూడా చాలా బాగున్నాయని చెప్పచ్చు. ఈ మధ్య కాలంలో మనకి అంత బాగా ఉన్నాయి మకర రాశికి అని చెప్పడానికి లేకుండా ఉంది. ఒక్క శనిగారి బలమే బలీయమైన బలం. మిగతా గ్రహ బలాలు అంతగా బాలేదు. కానీ ఇప్పుడు చక్కగా సున్నితమైన ప్రవర్తన ఉంటుంది, సరళమైన జీవన విధానం ఉంటుంది. ఆలోచించుకుంటారు ఏ విధంగా ప్రణాళికలు వేసుకోవాలి, మనం ఏ విధంగా ముందరికి వెళ్ళాలి. కొంచెం ఏ పక్క నుంచి చూసినా టైట్ పొజిషన్స్ని ఇప్పటి వరకు చూసాం మనం. ఇప్పుడు మనము చాలా జాగ్రత్తగా ఉండాలి అనుకుని ఆ జాగ్రత్తకి తగిన విధంగా ఆలోచించుకుంటూ మీ ప్రణాళికలన్నీ సిద్ధం చేసుకుంటారు. ఇది మీకు చాలా చాలా గౌరవాన్ని పెంచుతుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అలాగే ఉద్యోగ జీవితంలో కూడా మీరు చూపించేటటువంటి మీ నిపుణత ఏదైతే ఉందో, ఆ సామర్థ్యం ఏదైతే ఉందో అత్యద్భుతంగా పై అధికారులని చాలా చక్కగా ఇంప్రెస్ చేస్తుంది. దానివల్ల మీకు ఒక చక్కటి మెచ్చుకోలు ఉంటుంది. ఇది మీకు చాలా ఆనందాన్ని కలిగించే అంశం అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. ధనం వస్తుంది, కీర్తి ప్రతిష్టలు వస్తాయి, అనుకున్న పనులు అనుకున్నట్టుగా జరుగుతాయి. భార్యాభర్తల మధ్య అనుబంధం బాగుంటుంది. వివాహం కాని వారికి, వివాహం కావలసిన వారికి ఇప్పుడు వివాహం కుదిరేటటువంటి సమయం. చక్కటి మంచి సంబంధాలు వస్తాయి. పూర్వం కన్నా చాలా మెరుగైన పరిస్థితులు ఇప్పుడు ఏర్పడ్డాయి అని చెప్పి తెలియజేస్తూ, ఏదైనా అత్యుత్తమమైనటువంటి ఘనకార్యం సాధించే విధంగా మీ కృషి ఉంటుంది. ఆ కృషికి తగ్గ విజయం ఉంటుంది. మీరు ఎంత కృషి చేస్తున్నారో అదంతా విజయానికి దారితీసి అత్యద్భుతమైన ఫలితాలు మీ సొంతం అన్నట్టుగా ఉంటాయి. ఈ ఫలితాలని దృష్టిలో పెట్టుకుని, ఈ గ్రహస్థితులని దృష్టిలో పెట్టుకుని మీ యొక్క శక్తి సామర్థ్యాలని పెంచుకొని, మీ కార్యనిర్వహణ శక్తిని పెంచుకొని, మీ ప్రణాళికల్ని సవరించుకోండి. అత్యద్భుతమైన విజయాలు మీ సొంతం అని చెప్పి తెలియజేస్తున్నాను. శివారాధన చెయ్యండి. అలాగే దుర్గా ఆరాధన చెయ్యండి. శివుని యొక్క కుటుంబ చిత్ర పటాన్ని పూజా మందిరంలో పెట్టుకుని పూజించండి. అత్యద్భుతమైన ఫలితాలు, అభివృద్ధి, ప్రశాంతత మీ సొంతం. కుంభరాశి. కుంభరాశి వారికి రాశిలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారి యొక్క సంచారం చాలా బాగుంది. పంచమ స్థానంలో ఉన్నటువంటి గురువుగారి సంచారము బాగుంది. మరి మిగతా గ్రహాలండి అంటే మిగతా గ్రహాలన్నీ అననుకూలంగానే ఉన్నాయి. ఏలినాటి శని జరుగుతూ ఉన్నప్పుడు గురువుగారు ఇచ్చేటటువంటి బలం ఏదైనా ఉందా అంటే అసలు ఏలినాటి శని యొక్క ప్రభావం ఎటుపోతుందో చెప్పలేనంత గొప్పగా ఆ రోజులు ఉంటాయి. అంటే చాలా చాలా మనశ్శాంతి ఉంటుంది. ఇప్పుడు అలాంటి పరిస్థితే కుంభరాశి వారికి ఉంది. ఏలినాటి శని ఇక ఈ ద్వితీయ పాదంలోకి వచ్చేసింది. అంటే తృతీయం అన్నమాట. ద్వితీయ పాదంలోకి ఎప్పుడైతే వచ్చేసిందో కొంచెం ఏలినాటి శని యొక్క ఆ దుష్ట ఫలితాలు తగ్గుతాయి. అలాగే గురుబలం చాలా చాలా బాగుంటూ ఉన్న కారణం చేత ఇంకా చాలా వరకు మనశ్శాంతి ఏర్పడుతుంది. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. దైవభక్తి పెరుగుతుంది, పిత్రార్జితం పెరుగుతుంది, 10 మంది సహాయ సహకారాలు అందుతాయి. అలాగే అనుకోని విధంగా వచ్చేటటువంటి అవాంతరాలు ఏవైనా ఉన్నాయా అంటే అవి కేవలం భగవంతుడి దయ అన్నట్టుగా తొలగిపోతూ ఉంటాయి. అవాంతరాలు ఏవి మిమ్మల్ని ఇబ్బంది పెట్టవు. అంత గొప్పగా గురుబలం ప్రకాశిస్తోంది అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. సంతానం చాలా చాలా బాగుంటున్నారు. ఇది కూడా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. మాతృవర్గ రీత్యా కూడా చాలా బాగుంటుంది, పితృవర్గ రీత్యా కూడా చాలా బాగుంటుంది. మనశ్శాంతి పెరుగుతుంది, ముఖ్యంగా దైవభక్తి పెరుగుతుంది. దైవ కార్యాలు చేసే విధంగా మీ యొక్క సమయం ఉంటుంది. ఇలాగా ఏ రూపకంగా చూసినా ఒక మానసికమైన తృప్తి కలుగుతూ ఉంటుంది. మిగతా విషయాలలో మటుకు ఓర్పు కలిగి ఉండండి. భగవంతుడు మన పట్ల ఉన్నాడు అనే విశ్వాసము బలంగా మిమ్మల్ని నడిపిస్తోంది అని చెప్పి తెలియజేయడం జరుగుతోంది. శివారాధన చేయండి. శివారాధన చేసినందువల్ల చాలా వరకు ఆటంకాలు తొలగిపోయి శివుని యొక్క ఆశీస్సులు కలుగుతాయి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. ఇక శనిగారి ప్రభావం కూడా తగ్గిపోతోంది.
కాబట్టి ఒక్కసారి శనిగారికి తైలాభిషేకం చేయించండి, మరింతగా మానసిక ప్రశాంతత పెరుగుతుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. మీనరాశి వారికి షష్ఠ స్థానంలో కేతు సంచారము స్థిరముగా ఉన్నది. ఇది 2026 సంవత్సరంలోనే డిసెంబర్ 8వ తారీఖు వరకు కేతు గారి యొక్క సంచారము ఇదే స్థానంలో సంచరిస్తూ మీనరాశి వారికి అద్భుతమైనటువంటి ఆదాయాన్ని సూచిస్తోంది. చాలా చెప్పదగినటువంటి శుభ పరిణామం. అలాగే లాభస్థానంలో రవి కుజులు ఇద్దరు కూడా చాలా చాలా బాగున్నారు. ఇక మిగతా గ్రహాల సంచార విషయంలో అంతగా అనుకూలతలు లేవు. ఇది చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తున్నాను. అనుకున్న విధంగా మీకు పనులు ముందరికి వెళ్తాయి, ధనము చక్కగా మీకు చేతికి వస్తుంది. ఊహించని విధంగా కూడా ధనము లాభాల రూపంలో రావడానికి ఉంటుంది. అలాగే అన్నదమ్ముల సహాయ సహకారం దొరుకుతుంది. వ్యయస్థానంలో శుక్రాచార్యుల వారి సంచారం చేత అనుకూలమైనటువంటి పనులు మీకు విజయవంతం అవుతూ విలువైన వస్తువులని కొనుగోలు చేయగలుగుతారు, అలాగే భద్రం చేసుకుంటారు. ఇక వాహనాల యొక్క కొనుగోలు అమ్మకాలు ఇలాంటివన్నీ కూడా బాగా మీకు లాభిస్తాయి. కుటుంబ జీవితం బాగుంటుంది, ఆరోగ్యం చాలా చాలా బాగుంటుంది. అనారోగ్యంతో ఉన్న వారికి చాలా వరకు ఆరోగ్యం అనేది మెరుగుపడిపోతుంది. మాతృవర్గ రీత్యా మొన్నటి వరకు వచ్చినటువంటి అనుకూలతలు ఇప్పుడు కొంచెం తక్కువగా కనిపిస్తున్నాయి. కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకొని ఉండండి. సంతాన విషయంలో కూడా ఇంకా అంత పూర్తిగా అనుకూలత రాలేదు, కానీ ఎవరైనా దత్తత తీసుకుందాము అని నిర్ణయించుకున్నట్లయితే కొద్దిగా ఆ పనులు అనుకూలించడానికి అవకాశం ఉంది. ఇక భార్యాభర్తల మధ్య అనుకూలత విషయంలో కానీ, ఉద్యోగ జీవితంలో కానీ, స్థానచలనం విషయంలో కానీ, స్నేహితులు బంధువర్గ రీత్యా కానీ కొంచెం ఓర్పు కలిగి ఉండండి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. అలాగే హనుమాన్ చాలీసా పారాయణ చేయండి, నవగ్రహ స్తోత్రాలు పఠించండి, శనిగారికి ఒక్కసారి తైలాభిషేకం చేయండి. ఇక చాలా వరకు మీకు మనశ్శాంతి ఉండేటటువంటి ఫలితాలే ఉంటాయి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. శుభం. సర్వే జనా సుఖినో భవంతు.